ప్రపంచం భయపడింది జరిగింది. చర్చలు విఫలం కావడంతో ట్రంప్ మిడిల్ ఈస్టుకు భారీగా సైనిక బలగాలను తరలించారు. దీంతో ఈసారి అమెరికా దాడి అత్యంత భయానకంగా ఉండే అవకాశం ఉంది. దీనికి ఇరాన్ నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురు కావచ్చు. ఇరాన్ కు మద్దతుగా లెబనాన్, సిరియాలు కూడా యుద్ధంలోకి ఎంటర్ అయితే దీనివల్ల ఆర్థిక సంక్షోభ పరిస్థితులు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ప్రపంచం భయపడింది జరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో భవిష్యత్తుపై అన్ని దేశాలకు బెంగ పట్టుకుంది. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ ను మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం టెన్షన్ మరింత పెంచుతోంది. హర్మూజ్ పై తాము నియంత్రణ సాధించామని యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నా ఎవరూ ఆ మాటల్ని నమ్మడం లేదు. ఫలితంగా మళ్లీ క్రూడ్ ధర ఆకాశాన్నంటే అవకాశం కనిపిస్తోంది. 2 వారాల పాటు కాల్పుల విరమణ, పాకిస్తాన్ లో 2 దేశాల చర్చలతో యుద్ధం ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాయి ప్రపంచ దేశాలు. చర్చలు విఫలం కావడంతో మరోసారి ఇరాన్ పై అమెరికా విరుచుకుపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇరాన్ కు ఇంకా సమయం ఉందని అమెరికా చెబుతున్నా ట్రంప్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కు భారీగా సైనిక బలగాలను తరలించారు. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్ ను రాతి యుగంలోకి తీసుకెళ్తామని కూడా గతంలోనే హెచ్చరించారు. దీంతో ఈసారి అమెరికా దాడి అత్యంత భయానకంగా ఉండే అవకాశం ఉంది. దీనికి ఇరాన్ నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురు కావచ్చు. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ కంట్రీస్ లోని మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఫలితంగా మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తప్పకపోవచ్చు. ఇరాన్ కు మద్దతుగా లెబనాన్, సిరియాలు కూడా యుద్ధంలోకి ఎంటర్ అయితే పరిస్థితులు చేజారిపోయే అవకాశాలున్నాయి. హర్మూజ్ నుంచి నౌకల రవాణా ఆగిపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు పెరగచ్చు. దీనివల్ల ఆర్థిక సంక్షోభ పరిస్థితులు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న మనలాంటి దేశాలకు ఇది పరీక్షా సమయమే.